మంత్రులను ఎస్సీ మంత్రులను ఎందుకు బర్తరఫ్ చేసిరో సమాధానం చెప్పాలి. 3 భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తారా, ఒక పార్టీ అధ్యక్షునిగా బీసీ చేస్తారా చెప్పాలి. ఫస్ట్ కవిత గారు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. మీ ఇంట్లోనే సామాజిక న్యాయం లేదు. నేను అడుగుతున్న సూటిగా అడుగుతున్నా. నేను అందుకనే రాజకీయ పార్టీలకు అప్పీల్ చేసిన, దానికి ఓదలుచుకోలేదు. కేసీఆర్ గారు కులగణనలో ఎందుకు పాల్గొనలేదు, కేటీఆర్ గారు కులగణనలో ఎందుకు పాల్గొనలేదు, కిషన్ రెడ్డి గారు ఎందుకు కులగణనలో పాల్గొనలేదు. అందుకనే ఈ తొవ్వితే వెళ్తూ ఉంటాయి. దయచేసి ఈరోజు ఆమె ఈ పొత్తుల ఇత్తేసి నాది కూడా భాగస్వామ్యం ఉందని అనొచ్చు, అనుకోని పెద్ద తప్పేం లేదు. కానీ ఇది పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా మొదటి నుంచి మేము చేస్తున్న పోరాటం. మేము పోరాటం మొదలుపెట్టినప్పుడు గౌరవ ఎమ్మెల్సీ కవిత గారు ఆమె జైల్లో ఉన్నది, ఆమె లేనేలేదు. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు మధుసూదన్ చారి గారు, వద్దిరాజు రవిచంద్ర గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, బండ ప్రకాష్ గారు, బీసీ సంబంధించిన నాయకులు తమిళనాడు పోయి ఒక రిజర్వేషన్ మీద స్టడీ చేసి బీసీల విషయంలో మాట్లాడారు. మేము వాళ్ళని స్వాగతిస్తున్నాం, వాళ్ళు బీసీ బిడ్డలుగా మాట్లాడేది, ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది మాది. కానీ కవిత గారు ఎప్పుడైతే జైలుకి వెళ్ళి వచ్చారో పార్టీలో వస్తున్నటువంటి బీసీ నాయకులని తొక్కేసి బీసీ వాయిస్ లేకుండా చేసి ఒక జాగృతి పేరు మీద ఆ బీఆర్ఎస్ పార్టీలో వస్తున్నటువంటి బీసీ నాయకత్వాన్ని తొక్కేయడానికే బీసీ వాయిస్ అందుకుంది తప్ప నిజంగా బీసీలకు న్యాయం జరగడానికి ఆమె బీసీ వాయిస్ ఎత్తుకోలేదని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. గతం వేరు, ఇప్పుడు వేరు. గతంలో ఇంతకుముందు చెప్పినట్టు సమగ్ర కులగణన జరగలేదు. అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయలేదు. సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఫస్ట్ మీ రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ డెడికేటెడ్ కమిషన్ ద్వారా కులగణన జరగాలి. ఆ కులగణన జరిగిన తర్వాత సామాజిక రాజకీయ వెనుకబాటుతనం ఎంత ఉందో నిర్ధారించాలి. నిర్ధారించిన తర్వాత రిజర్వేషన్లు ఫిక్స్ చేయాలని చెప్పింది. కాబట్టి ఇప్పుడు కావలసినటువంటి పారామీటర్ బీసీ రిజర్వేషన్లు 42% పెంచుకోవడానికి కావలసిన పారామీటర్ అన్ని ప్రభుత్వం చేసింది. న్యాయబద్ధంగా న్యాయ ప్రక్రియ ద్వారా చేసింది, శాసన ప్రక్రియ ద్వారా చేసింది. కాబట్టి భవిష్యత్తులో న్యాయపరమైనటువంటి ఇబ్బందులు రావు. కాబట్టి దయచేసి ఎవరన్నా ఇబ్బందులు వస్తాయని చెప్పి న్యాయస్థానాలు పోయి సమయం వృధా చేసుకొని డబ్బులు వృధా చేసుకొని బీసీలకు బద్ధశత్రుగా మారొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలలో కూడా నేను ఇంతకుముందే మొదలుగా చెప్పిన కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవమే. ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కొక్కరు రకంగా ఒకరు వెలువిచ్చారు. బీసీ రిజర్వేషన్లకు జీవో ఇస్తే సరిపోతుందని చెప్పారు కదా వీళ్ళే. ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు పెట్టి బీసీలకు జీవో రూపంలో రిజర్వేషన్ అమలు చేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పారు. రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధికి రాదు. రిజర్వేషన్లు రాజ్యాంగం 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాలకే అప్పజెప్పింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మీరు పెంచుకోవచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి మీరు ఈ రిజర్వేషన్ పెంచాలని బీసీ సంఘాలుగానే డిమాండ్ చేశారు కదా. అన్ని డిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ తీసి జీవో తీసుకొస్తుంటే పాతపాడ వాడితే దానికి ఒక రాజకీయంగా ఒక ఇడని జెండా ఉంటుంది తప్ప నిజంగా బీసీల ప్రయోజనాలు కావాలని అనుకున్న వాళ్ళు మాత్రం ఏది చేసినా బీసీలకు. ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పిన, ఓవైపు కేంద్రం నుంచి 3 నెలలుగా ఆమోదం తెలపాల్సినటువంటి బిల్లు ఆగిపోయింది, అక్కడనే మూలుగుతున్నది. 2 హైకోర్టు మెడ మీద కత్తి పెట్టింది, స్థానిక ఎన్నికలు చేస్తావా చేయవని.